మన పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు. యాక్చువల్గా మీరు పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారా? తర్వాత ఇంకోటి ఏంటంటే బయట కొంత నడుస్తుందంటే కొంతమంది అన్ఫేర్ ఎలిమినేషన్ అని ట్యాక్స్ పెడుతున్నారు. ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ మీ దృష్టిలో ఏమంటే ఏదైనా ఓట్ బ్యాంక్ ద్వారానే ఉంటది అనేది నా యొక్క నమ్మకం. బిగ్ బాస్ నేను చూసుకున్న దాని ప్రకారం కూడా ఓపెన్లీ వీఆర్ టెల్లింగ్, నేను గౌతమ్ ముందు రోజు మాటల్లో అవినాష్ అన్న కూడా ఉన్నాడు. క్యాజువల్ మాటల్లో అన్న ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది, ఓపెన్ గా చెప్తున్నా. నువ్వు టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. ఈ మాట కూడా చెప్పే అవినాష్ అన్నకి. ఎందుకు అంటే ఓటింగ్ లో లేడు అవినాష్ అన్న. ఆట ఎంత బాగా ఆడుతున్నా. ఓట్ బ్యాంక్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఉంటే నవ్వుకుంటావురా అని అనుకుంటారు కానీ అరే వీడు ఉండాల్సిందేరా అని అనుకోవాలి. అక్కడ దాకా రావాలి, రాలేము. మనందరిది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, అలాగే ఆలోచిస్తాం. నేను కూడా అందులో ఒకడినే, ఎవరిని తప్పు పడతలే. ఇక్కడ మనకు అది అలవాటు అయిపోయింది. టికెట్ ఫినాలే వచ్చి నువ్వు బతికిపోయావన్నా నెక్స్ట్ నేను పృథ్వీ అంటే నువ్వు బావురా అని నాకు 2 days నుండి నేను వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయా. ఆయనకి ఎందుకంటే నా ఆట తగ్గిపోయింది, నాకు తెలిసిపోయింది. ఒకడు ఆడ సరిగ్గా ఆడతలేదని నాకే తెలిసినప్పుడు జనాలకి ఎందుకు అర్థం కాదు, అది అర్థమైపోద్ది ఆటోమేటిక్ గా. ఫిక్స్ ఆ సెన్స్ తో ఇక మన నా సెన్స్ ని క్రియేట్ చేసుకొని నేనే చెప్పాను వాళ్ళతో. పృథ్వీ ఎందుకు అనుకున్నారు? పృథ్వీ ఓట్ బ్యాంక్ ఉండదని నాకు అర్థమైపోయింది. ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి ఎలా? అదే అన్న, ఉన్న వాళ్ళలో కంపేర్ చేసుకున్నా, ఆట పరంగా కాదు. ఇంకా ఆట తీసేయండి. ఉన్న వాళ్ళలో టాప్ 6 స్థానాల్లో నాకు పృథ్వీ లేడు మైండ్ లో. ఇంకోటి క్లియర్ గా ఆలోచిస్తే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా పృథ్వీని పెట్టాల టాప్ 5. ఇట్స్ క్లియర్ కట్. ఇంకా నన్నైనా 4 పెట్టారు, మనవాడిని ఒక్కడూ పెట్టాల. అప్పుడే వచ్చేసింది. ఓకే ఉన్నాడు ఇంటికి వస్తున్నాడు అని చెప్పి నాకు అప్పుడే సెన్స్ అర్థమైంది. దానివల్ల నేను గెస్ చేశాను. అయితే మీరు ఇంత ఎంటర్టైన్ చేస్తారు, ప్రతి పాయింట్ ని ఇంత డీటెయిలింగ్ గా అనలైజ్ చేయగలుగుతారు, ఇలా ఉంటారు మరి. సో ఇంత అన్ని రకాల క్వాలిటీస్ ఉన్న అబ్బాయికి ఏ అమ్మాయి ఎప్పుడు ప్రపోజ్ చేయలేదా? నిజంగా నన్ను ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదన్న. ప్రపోజల్ అవన్నీ ఇంట్రెస్ట్ కూడా చూపించలేదా మీ మీద? పర్లేదులేండి, మీ డాడీ ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుండి నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయం. నేను బిగ్ బాస్ లో చెప్పిన స్టోరీ అది. బట్ కాకపోతే అమ్మాయిలతో మీరు మాట్లాడాలంటే భయం. మీకు వచ్చి ఎవరో కనెక్ట్ అవ్వలేదా అండి? అంత పెద్ద అందగాడిని కాదన్న నేను, నాకు తెలుసు వాస్తవంలో. అందగాళ్ళకి ఇప్పుడు మనకి సినిమాల్లో పూరి గారు రాసినట్టు ఎదవలకి అమ్మాయిలు అందరూ పడతారు అన్నట్టు ఎంటర్టైనర్ కూడా పడతారు అమ్మాయిలు. అదేనా చూసి నవ్వుకుంటానికి బాగుంటాడు కానీ మనతోనే ఉండి నవ్వించాలని చెప్పి అనుకోరా. ఇంకో మీద అదే నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మీ దగ్గర అనాలిసిస్. గంగమ్మ కూడా మీరు చూసావా ఎంత బాగా మాట్లాడుతున్నా, మనం మాట్లాడగలం ఇలా అన్నారు మిమ్మల్ని. నాకు తెలియదు పని కూడా నువ్వు చెప్పావు అన్నారు. గంగమ్మ చూడు ఎలా మాట్లాడదా. నిన్న నాకు సార్ స్టేజ్ మీద తేజ అసలు ఏమన్నా చెప్పావు, పర్ఫెక్ట్ చెప్పావు ఒక్కొక్క పాయింట్లు. అసలు నేను ఎంత మాట్లాడతావా నువ్వు, మరి మాట్లాడలేదంటే ఇంటి మొత్తం సార్ రామేషన్స్ లో వాళ్ళదే మాట్లాడేది అన్నారు. అది ఎపిసోడ్ లో వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇది జరిగింది లోపల కన్వర్సేషన్. భలే మాట్లాడవు తేజ అని సార్ పక్క నుండి ప్రతి ఒక్కరి గురించి పాయింట్ చెప్పా కదా. హీ వాజ్ ఇంప్రెస్డ్ సీరియస్లీ. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. ఐ మీన్ నోటీస్ ఇన్ ద సెన్స్ ఒక ప్లకార్డ్ ఇచ్చారు. దాంట్లో ఉన్నదాంతో ఒక 6 చెప్పమన్నారు. ప్లకార్డ్ అవసరం లేదు సార్, నేను చెప్తానని చెప్పి 6 నేను చెప్పేసా డైరెక్ట్. హి వాజ్ సో ఇంప్రెస్డ్. సో మరి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీం ఏమన్నారు మీతోటి? వాళ్ళు డబల్ ఇంప్రెస్ అసలు. తేజ నాకు అయిపోగానే, ఆ బజ్ ఇంటర్వ్యూ అయిపోగానే వాళ్ళు బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఒకటే మాట, మేము నీ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో దానికి మించి వచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేయండి వచ్చింది. ఇలాంటి ఒక ఆట తీరు, మాట తీరు, హౌస్ అందరిలో నువ్వు పెట్టే పాయింట్స్, నామినేషన్ లో నువ్వు డిఫెండింగ్ స్కిల్స్, అండ్ ఆటలో నువ్వు గెలిచినా గెలవకపోయినా నీ యొక్క స్టామినా చూపించుకోవటం, ఐ మీన్ నీ ఎఫర్ట్స్ కనపడటం, అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వటం, నీకు తప్పు అనిపించిన ప్రతి చోట నువ్వు చెప్పడం, ఇవన్నీ పాయింట్స్ వాళ్ళు చెప్పారు నాకు. లాస్ట్ సీజన్ లో తేజలో మేము చూసింది 2 ఎంటర్టైనింగ్, ఇంకొకటి టాస్కుల్లో ఓకే వస్తే ఆడదాం అనుకునే తేజగాడు ఈ రోజు ఆటలో ఓడిపోయినందుకు ఏడ్చాడు. ఇదిరా నీ సక్సెస్ అని చెప్పారు వాళ్ళు. నేను ఎప్పుడు గేమ్ లో ఓడిపోయినందుకు ఏడవను, ఇంకా ఆడుకుందాం బిగ్ బాస్ ఏంది నెక్స్ట్ ఏంటి ఈ మెంటాలిటీ. నేను ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నా. ఎప్పుడైతే వెనక బస్తాల్లో అది వేసి అది నేను అందుకోలేకపోయాను, చాలా బాధపడ్డా. ఎందుకు అరే నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు, ఈ యొక్క ఫిజికాలిటీ వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పి నా మనసు కనిపించి నేను దానికి బాధపడ్డా. ఎందుకు బాధపడ్డానంటే ఆటను సీరియస్ గా తీసుకున్నా. నాలో నాకు అదే అనిపించింది, అరే మనం కూడా సీరియస్ గా తీసుకోవచ్చు, దేనైనా ఖచ్చితంగా మాట్లాడవచ్చు అని నాకు ఈ సీజన్ లో నాకు కొత్తగా పరిచయం అయ్యా.
అయితే ఈ సీజన్ మొత్తంలో మీ అమ్మగారు లోపలికి రావడం అనేది నీకు బెస్ట్ మూమెంట్. అదర్ దాన్ దట్ అంటే ఏం చెప్తారు? మూమెంట్ బస్తాల టాస్క్ అండి. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు అడుగు ముందుకేసి ఇది నేను చేస్తాను రా అన్న పోదాం అని నా అంతకు నేను ఎప్పుడు అనుకోలే. కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. లేదు, నేను భయపడేవాడిని. ఫిజికల్ అంటే అమ్మో అనేవాడిని. ఇదే గౌతమ్ లాస్ట్ సీజన్ లో మనోడు 5th వీక్ ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీద ఎక్కినప్పుడు, సార్ తేజ అనేవాడు చాలా సోలోగా జెన్యున్ గా ఉన్నాడు, కాకపోతే ఫిజికల్ టాస్క్ అంటే భయపడతాడు సార్ వాడని మన గౌతమ్ 5th వీక్ లో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి సీక్రెట్ రూమ్ లో తీసుకుపోయేటప్పుడు హౌస్ మేట్స్ తో పరిచయం చేయబడి చెప్తాడే, అప్పుడు గౌతమ్ అదే గౌతమ్ నాతో చెప్పిన పాయింట్, ఫిజికల్ టాస్క్ అంటే తేజ గారు భయపడతాడని చెప్పిన గౌతమే ఈ సీజన్ లో మేము మాట్లాడుకున్న 2-3 days బిఫోర్, అరే సీజన్ 7 కి సీజన్ 8 కి డ్రాస్టిక్ చేంజ్, యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్, ఫిజికల్ లో కూడా నీ ఎవరు వాడుతున్నావురా అని చెప్పాడు గౌతమ్ గారు. ఇదే గౌతమ్ అక్కడ నా ఆట చూశాడు, ఇక్కడ నా ఆట చూశాడు. ఆ డిఫరెన్స్ నేను తీసుకోగలిగాను, తెలుసుకోగలిగాను, అదే ఆడాను అక్కడ. మరి అయితే మొత్తానికి టోటల్ గా చూసుకుంటే కనుక ఇంతకు ముందు చెప్పుకున్నట్టే సీజన్ 7 లోకి వెళ్ళారు, అక్కడ గ్రాండ్ సక్సెస్. సీజన్ 8 గ్రాండ్ సక్సెస్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు. డబుల్ గ్రాండ్ సక్సెస్ నాకు పర్సనల్ గా అన్ని రకాలుగా కూడా యాక్చువల్గా. సో మీ కళ నెరవేర్చుకున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే మీ పేరెంట్స్ కళ అనేది నెరవేరలేదు. ఇప్పుడు కాకపోతే ఇంకో 2 సీజన్ల తర్వాత అమ్మేమంది ఫినాలే చూడాలంది. అదే చూపిస్తా, తీసుకెళ్ళి చూపించేది మీరు కూడా అవ్వచ్చు కదా, రావచ్చు కదా, చెప్పలేం కదా. ఇప్పుడు ఇది అవుద్ది అనుకున్నారు, మీరు అవుద్ది అనుకోలేదు కదా. సో అదే చెప్పి ఆశకు అద్దు ఉండాలి అని, ఎందుకు మనకి అన్ని చెప్పు. ఇప్పుడు వచ్చిందే మహాప్రసాదం వల్లే తీసుకొని తినేయాలి, మళ్ళీ ఎక్కువ అడగకూడదు, అందరికి కావాలి కదా. దేవుడు ఇచ్చినప్పుడు వద్దంటారా, ఆన్లైన్ కదా, వస్తే రావచ్చు, టాప్ 5 దాకా వెళ్ళొచ్చు, విన్నింగ్ కూడా అవసరమైతే కప్పు కూడా అందుకోవచ్చు. మళ్ళీ వస్తే వెళ్తారా బిగ్ బాస్ వస్తే? మళ్ళీ వస్తే ఒకవేళ వస్తే జనాలు లాగుతారు, గేట్ దాకా వచ్చి సంవత్సరం పోతున్నావు అత్తారు ఇల్లు అనుకున్నావా, వారం పండగ పోవడానికి, కానీ జనాలు లాగుతారు బయటికి. ఈసారికి ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి, ఇంకోసారి ఇబ్బంది పెట్టలేము, మిమ్మల్ని అర్థమైంది. ప్రతిసారి ఈ ఎంట్రీ ఏంట్రా అంటారు, పోతే అంత ఆశ ఉండకూడదు. మొత్తానికి విష్ యూ ఆల్ ద బెస్ట్. కింద ఒక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక కంప్లీట్ ప్యాకేజ్ కింద బయటకు వచ్చారు ఈసారి, ఓన్లీ ఎంటర్టైనర్ కాకుండా. ఎంటర్టైనర్లకి ప్రత్యేకంగా ఏంటంటే ఎప్పుడు ఎంటర్టైనర్ నవ్విస్తాడనే ట్యాగ్ ని ముగ్గురు కలిసి దాన్ని అలా తొలగించి దానికి హ్యాపీ విన్నింగ్ మెటీరియల్ కూడా అని చెప్పి ప్రూవ్ చేశారు. మేము కూడా ఆడితే గెలవగలం అని చెప్పి నిరూపించారు. ఆడితేనే ఓన్లీ ఎంటర్టైనింగ్ చేస్తే నిజంగా గెలవరు, అది మాకు తెలుసు. ఆట అది ఇది మిక్స్ అయ్యి ఉంది, ఇక మీ చేతుల్లో ఉంది. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నా, గౌతమ్తో పాటు రోహిణి గారికి, అవినాశానికి ఈ వీక్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు నామినేషన్స్ లేకుండా ఇక్కడ దాకా వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఆట పరంగా కూడా వచ్చారు. చూసే వాళ్ళకి వాళ్ళ ఆట నచ్చి ఎస్ వాళ్ళు జెన్యున్ గా ఉంటున్నారు, ఆడుతున్నారని వస్తే వాళ్ళని సపోర్ట్ చేయండి. అవినాష్ లేడు దీంట్లో, లేడు నామినేషన్స్ లేకపోయినా నాకు అనిపిస్తుంది ఏంటంటే రేపటి నుంచి ఇంకా విన్నింగ్ మెటీరియల్ కి ఓట్లు ఏమంటారు, 2 వారాలు ఓట్లు కన్సిడర్ చేస్తారు. అందుకే అప్పుడు అవినాష్ కూడా ఓట్లు పడాలి, ఎలిమినేట్ అవ్వట్లే కానీ ఓట్లు పడాలి. ఓట్లు ఒకవేళ విన్నర్ అవ్వాలంటే కనుక కలిసి వస్తాయి. విన్నర్ అది మీ చేతుల్లో ఉంది. బట్ అట్లీస్ట్ రోహిణి గారిని టాప్ 5 తీసుకెళ్లే బాధ్యత అయితే మీదేనండి. ఇంతకాలం ఎంటర్టైనింగ్ తో పాటు సీరియస్లీ